చాలా సంతోషంగా ఉంది. ఓకే. ముందుగా నేను కేసీఆర్ గారికి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటి అని అంటే, ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన సామాజిక వర్గంలో ఉన్నటువంటి నన్ను, ఒక విద్యార్థిగా ఉన్నటువంటి నన్ను, ఒక యువకునిగా ఉన్నటువంటి నన్ను, ఇప్పుడిప్పుడే రాజకీయాల లోపల అవకాశాలు పొందుతున్నటువంటి నన్ను మరి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రజాక్షేత్రంలో ఒక నిఖార్సైనటువంటి నాయకత్వం నా దగ్గర ఉందని చెప్పి భావించి మరి ప్రజలకు శ్రేయస్సు వీరి ద్వారా నా ద్వారా వారికి అందుతుందని, అదేవిధంగా నేను పార్టీకి నిబద్ధునిగా ఉన్నా అని అనుకొని మరి నా యొక్క అభ్యర్థిత్వాన్ని వారు ఖరారు చేయడం జరిగింది. అయితే ఎవరు కానీ ఎన్నికలంటే ఆషామాషి కాదు. మరి నేనైతే అట్లా అనుకుంటలేను. మరి అటువైపు ఏమనుకుంటారో నాకు తెలియదు. అయితే ఎంఐఎం అడ్డా అంటే రాజకీయాలు ఎప్పుడు స్థిరంగా ఉండవు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఇప్పుడు లేము. ఇట్లాగనే ఉంటాయి. ఎంఐఎం అడ్డనా, అది బీజేపీ అడ్డనా అని మనము అట్లా దాన్ని నిర్వచించలేము. సో నేను ఏంటి అని అంటే, నా సామర్థ్యం ఏంటి అని అంటే అభివృద్ధి. నేను కానీ నా పార్టీ కానీ ప్రజలకు ఒక సంక్షేమాలు అందించి వాళ్ళ అభివృద్ధిలో ఈ సర్కారు భాగమైనందుకు మరి ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి ఓటుని అడిగే హక్కు నాకే ఉంది. అటు ఎంఐఎంకి కానీ ఇటు బీజేపీ కానీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, 10 సంవత్సరాల నుంచి మేము ఎన్నో పథకాలు ఇచ్చినాం. ఈ పాత నగరంలో అందరూ బడుగు బలహీన వర్గాల మెజారిటీగా ఉంటారు. అయితే ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమాలన్నీ మెండుగా దండిగా ఇక్కడనే వచ్చినాయి. అయితే ఇక్కడ అలాంటి సంక్షేమాలు పొందిన ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు చాలా కృతజ్ఞతగా ఉంటారు. ఇవాళ మేము మా పార్టీ కొద్ది కష్టకాలంలో ఉన్నప్పటికీ మళ్ళీ మేము క్షేత్రస్థాయిలో వెళ్ళి మాకు మీరు అండగా నిలవండి, మీరు ఏదైతే ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గ్యారంటీలు చెప్పిందో దానికి మీ గొంతుకై మేము పోరాడతాం, మాకు ఇప్పుడు మాకు బలం ఇస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది, మాకు అధికారం వచ్చినప్పుడు మీ సంక్షేమం గురించి పాటుపడ్డాం, ఇప్పుడు మాకు ఒక ధైర్యం ఇస్తే, మీ అండనిస్తే మళ్ళీ మీ సంక్షేమం గురించి మేము పాటుపడతాం అన్నది మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. మరి మా కేసీఆర్ సార్ ఏదైతే సంక్షేమాలు మరి ప్రజలకు అందించారో ఆ పథకాలన్నీ ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇక్కడ అందినాయి. ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్లను చూసుకుంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 15 నుంచి 20 వేల డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ బీదలకు, బడుగులకు, బలహీనులకు, అనగారిన వర్గాలకు అందినాయి, మైనారిటీలకు. మరి అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, అదేవిధంగా మరి దళిత బంధు అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు. ఇవన్నీ మేము ఇంత వాళ్ళను కడుపులో పెట్టి చూసుకున్న తర్వాత వాళ్ళు మాకు కాకుండా ఇంకెవరి దగ్గరికి పోతారు? ఇవాళ సమీకరణలు వేగంగా మారుతూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి సమీకరణలు ఇప్పుడు ఉంటాయని మనం అనుకోవద్దు. అప్పుడు మేము 5 సంవత్సరాలు ఒక అభివృద్ధి చేస్తే 10 సంవత్సరాల మరింత మెండుగా అభివృద్ధి చేసినాం. ఆ అభివృద్ధిని తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల యొక్క విశ్వాసాన్ని చేరుకుంటాం. తద్వారా మేము ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్లో మాది చాలా, మేము అందరం గట్టి పోటీ ఇస్తాం. మరి అన్నీ మాకు అనుకూలిస్తే విజయం కూడా సాధిస్తాం.